హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీడి వెంటారు. నా ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలండి. ఇది జనరల్ రీడింగ్, ఎందరికి ఎన్ని పాయింట్స్ రిజనరీ అవి మాత్రమే తీసుకోండి. ఇది పర్సనల్ రీడింగ్ కాదండి. పర్సనల్ రీడింగ్ గురించి పైన నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఈరోజు ఏంటి అంటే కనుక టాపిక్, మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు. ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు. చారియట్, ఓకే, హెడ్ ఆఫ్ పెయింట్. సో ఏంటి అంటే కనుక ఆల్రెడీ మీ పర్సన్కి సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ ఉందండి. కొంతమందికి ఇది మేబీ చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఏజ్, కల్చర్, రిలీజియన్. కొంతమంది ఇక్కడ పెళ్ళైన వాళ్ళు ఒకరు ఉంటే ఒకరు పెళ్ళి కాని వాళ్ళు, లేదా మీరు డిఫరెంట్ వ్యక్తులతో, మీకు ఆల్రెడీ మ్యారేడ్ అయింది, వాళ్ళకి ఆల్రెడీ మ్యారేజ్ అయింది. సో వాళ్ళు ఏంటి అంటే కనుక సొసైటీ కాన్షియన్స్ ఉన్న వాళ్ళు. సొసైటీలో తెలిస్తే కనుక తన పేరు పోతుంది అన్న ఒక దాంట్లో అయితే వాళ్ళ మైండ్ సెట్లో ఉన్నారు. ప్రజెంట్ మీ గురించి కానీ, లేదా మీ ఇద్దరి మధ్య ఉన్న స్నేహం కానీ, ప్రేమ కానీ ఏదైనా తెలిస్తే కనుక ఒక చెడ్డ పేరు వస్తుందా అని మాత్రం ఆలోచిస్తున్నారు. సో వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు చూద్దామండి. ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. ఇట్ వాస్ మై ఫాల్ట్ బట్ ఐ బ్లేమ్డ్ యూ. సో వాళ్ళ ఫాల్ట్ అంట, కాకపోతే మిమ్మల్ని బ్లేమ్ చేశానంటున్నారు. I wish I had treated you better. I am so attracted to you. I wondered if you are happy without me. సో దీనికి క్లారిఫికేషన్ కూడా ఇస్తాను నేను. I am not available. సో దీనికి క్లారిఫికేషన్ ఏమి ఇస్తారో చూద్దామండి వాళ్ళు. ఫస్ట్, ఇట్ వాస్ మై ఫాల్ట్ బట్ ఐ బ్లేమ్డ్ యూ. అంటే వాళ్ళ తప్పు పెట్టుకొని మిమ్మల్ని వాళ్ళు మీ మీద నిందలేశారంట, మిమ్మల్ని బ్లేమ్ చేశారంట 10 మందిలో. కానీ లేదంటే మీ ఇద్దరు ఉన్నా కూడా వాళ్ళకు నింద అనేది మీ మీద దోసానంటున్నారు. ఎందుకు అలా అంటున్నారు. ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. ఓకే, చెప్పాను కదా ఆల్రెడీ కొంతమందికి ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్ లా కనపడుతున్నారు వాళ్ళండి. సో ఏంటి అంటే వాళ్ళకి చెడ్డ పేరు రాకుండా ఉండడానికి వాళ్ళైతే ఇట్ వాస్ మై ఫాల్ట్ బట్ ఐ బ్లేమ్డ్ యూ. సో ఎందుకు ఇలా అంటున్నారు. ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. రీజన్ ఏంటి. గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. ఓకే, ఏంటి అంటే కనుక చాలామంది మీ పర్సన్ మీకంటే ఏజ్లో కానీ, మెచ్యూరిటీ లెవెల్లో కానీ కొంచెం తక్కువలా కనబడుతుందండి. సో వాళ్ళకు మీకున్నంత నాలెడ్జ్ కానీ, మీకున్నంత క్యాపబుల్ పర్సన్లు అయితే నాకు అనిపించట్లేదు. వాళ్ళైతే అదే అనుకుంటున్నారు. మీన్స్ అంటే మీరు చాలామంది కమిట్మెంట్ అడిగి ఉంటారు, లేదంటే మ్యారేజ్, ఎంగేజ్మెంట్, లేదా మనీకి సంబంధించి ఏదైనా ఇష్యూ, ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటారు. సో దానివల్ల కూడా వాళ్ళు ఏంటి అంటే కనుక కొంచెం మీ మధ్య ఏదో గొడవ జరిగి ఉంటుంది, ఆర్గ్యుమెంట్ కాస్త పెద్దదయ్యింది. వాళ్ళైతే ఏంటి వాళ్ళు చేసిన తప్పు ఏదైతే ఉందో అది బయట పెట్టకుండా మీ తప్పును వాళ్ళు బయట పెట్టారు. ఎందుకు అంటే కనుక చెప్పాను కదా, మీ పర్సన్కి మీలా ఆలోచించేంత మైండ్ సెట్ అయితే నాకు కనిపించలేదు. ఐ విష్ ఐ హ్యాడ్ ట్రీటెడ్ యూ బెటర్. సో నిన్ను ఇంకా కొంచెం బాగా చూసుకుంటే బాగుండును అనేది అంటున్నారండి. సో ఎందుకు అలా అంటున్నారు. ఇంకా మిమ్మల్ని బాగా చూసుకుంటే బాగుండు అంటున్నారు. ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. ఎందుకు ఇలా అంటున్నారు. ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. ఇలా ఫార్చ్యూన్, త్రీ ఆఫ్ కప్స్. మీ మధ్య ఒక కర్మ సిచ్యువేషన్ అనేది జరిగిందండి. ఆ కర్మ సిచ్యువేషన్ వల్ల ఏంటి అంటే మీ మధ్య స్టార్టింగ్లో ఎలాంటి ఎనర్జీ ఉన్నా, హ్యాపీగా ఉన్నా కూడా రాను రాను మీ మధ్య గొడవలు, అనుమానాలు, అపార్థాలు. సో ఏంటంటే మీరు వేరే వాళ్ళతో కలిసి పార్టీకి వెళ్ళినా, వాళ్ళు వేరే వాళ్ళతో పార్టీకి వెళ్ళినా మీ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరగడం. అంతకుముందు మీరు హ్యాపీగా స్టార్టింగ్లో వాళ్ళని తీసుకెళ్లారు, ఏదైనా పార్టీ కానీ, ఫంక్షన్స్ కానీ, పబ్స్ కానీ అలాంటివి తీసుకెళ్లారు.
సో దాని తర్వాత ఏంటి అంటే కనుక రాను రాను మీ మధ్య ఏదో డిస్టెన్స్ వచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్గా మీరు వాళ్ళని కొద్దిగా అవాయిడ్ చేయడం, మీరు మీన్స్ మీ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేయడం అలాంటిది అయితే నాకు అనిపించింది. సో డిస్టెన్స్ ఏదో జరిగింది అంటే మిమ్మల్ని ఏం పట్టించుకోలేదు వాళ్ళు. దానివల్ల కూడా మీకు కొన్ని విషయాలలో ఆర్గ్యుమెంట్ అయితే జరిగిందండి. I am so attracted to you. Please angel gratitude, please angel gratitude, please angel gratitude, please angel gratitude. ఎందుకు ఇలా అంటున్నారు? ప్లీజ్ angel gratitude, please angel gratitude. The Hermit, King of Wands. సో మీ పర్సనాలిటీ ఏంటంటే కనుక ఇప్పుడు ప్రజెంట్ హీల్ అవుతున్నారు. వాళ్ళు ప్రజెంట్ ఒక డిప్రెషన్లో ఉన్నారు. దాని నుండి బయటపడడానికి ట్రై చేస్తున్నారు. కొంచెం ఈగో యాటిట్యూడ్ ఎక్కువ కనబడుతుందండి. రూల్స్ రెగ్యులేషన్ పాటించే వాళ్ళు. సో తన కిందున్న టీంని ఏ విధంగా తీసుకెళ్తారో మిమ్మల్ని కూడా అదే విధంగా తీసుకెళ్లాలన్నట్టు వాళ్ళు ట్రై చేస్తారు. సో వాళ్ళైతే మీతోని ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు. సో మేబీ కొంతమంది మీరు మంచి పొజిషన్లు ఉండుంటారు ఇప్పుడు. లేదు అంటే కనుక మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగి ఉంటుంది. మీరు ఒక పోస్ట్కి ఎదిగి ఉంటారు. లేదు అంటే కనుక మీరు ఇండిపెండెంట్గా. సో ఏదో మీలో ఒక ట్రాన్సాక్షన్ అయితే జరిగిందండి. అది అందం పరంగా కానీ మీన్స్ బ్యూటీ కానీ లేకపోతే కనుక కెరీర్ పరంగా కానీ ఒక గ్రోత్ అనేది సక్సెస్ అనేది మీ లైఫ్లో లభించింది. అది చూసి మీ పర్సన్ అయితే ప్రజెంట్ అయితే కొంచెం మీకు అంటే నమ్మలేకపోతున్నారు అనమాట మీరు ఇంత మంచి సక్సెస్ అవుతారని. సో అందుకనే కొద్దిగా వాళ్ళు మీకైతే అట్రాక్ట్ అవుతున్నారు అన్నట్టు అయితే అనిపిస్తుంది. సో వాళ్ళకైతే ఒక మంచి ప్యాషనేట్ బిగినింగ్ మీతో చెయ్యాలి అన్నది ఒక ఆలోచనలో కూడా ఉన్నారండి. ఐ వండర్ ఇఫ్ యు ఆర్ హ్యాపీ వితౌట్ మీ. సో వాళ్ళు లేకుండా మీరు హ్యాపీగా ఉంటే వాళ్ళకు ఆశ్చర్యం అనిపిస్తుందంట. నిజంగా మీరు నేను లేకుండా ఉండగలుగుతున్నారా అని అడుగుతున్నారు మిమ్మల్ని. Please angel gratitude, please angel gratitude, please angel gratitude, please angel gratitude. Justice. ఓకే ఇక్కడ చూడండి 4 of swords, 5 of swords. సారీ ఏంటి అంటే వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వేషన్ చేస్తున్నారు. దేనికి అబ్జర్వ్ చేస్తున్నారు? మీరు ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ని పట్టించుకోవడం కొద్దిగా తగ్గించారు. మీ గురించి మీరు ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్లో మీకు ఒక న్యాయం జరగలేదండి. వాళ్ళు అదే అనుకుంటున్నారు. మిమ్మల్ని ఇంత మోసం చేశాక కూడా మీరు ఎలా కోలుకున్నారు, ఎలా మీ లైఫ్లో ముందుకు వెళ్తున్నారు. సో మీ లైఫ్లో వేరే కొత్త పర్సన్ ఎవరైనా వచ్చారా, మీరు ఎలా ఉంటున్నారు, మీ బిహేవియర్ కానీ మీ రొటీన్ లైఫ్ కానీ ఎలా ఉంటుంది, మీ లైఫ్లో ఏమేమి జరుగుతుందో ప్రతి ఒక్క విషయం వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. లాస్ట్కు మీరు ఆన్లైన్లో ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వెళ్తారు అన్న టైప్లో కూడా ఆలోచిస్తున్నారు, చూస్తున్నారు వాళ్ళు. సో ఇందులో అయితే ఒక న్యాయం అయితే జరగలేదు అయితే అనిపిస్తుంది. నేను న్యాయం చేయలేను అని చెప్పేసి వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారండి. సో మీరు ఏంటంటే న్యాయం గురించి పోరాడి అలసిపోయి లాస్ట్కు మీరు అయితే ఇప్పుడు మీ సెల్ఫ్లో మీరు ఉన్నారు అన్నట్టయితే అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ అవైలబుల్. ప్లీజ్ angel gratitude, ప్లీజ్ angel gratitude, ప్లీజ్ angel gratitude, ప్లీజ్ angel gratitude, ప్లీజ్ angel gratitude. ఈ మాట ఎందుకు అంటున్నారు? డెత్, జడ్జిమెంట్. చాలా మందికి ఈ రిలేషన్ ఎండ్ అయిపోయింది. వాళ్ళైతే మీకు నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ సిచ్యువేషన్లో ఉన్నారు, లేదంటే మీ నుండి దూరంగా ఉన్నారు. సో ఇదైతే ఈ రిలేషన్ ఎండ్ అయిపోయిందని మీరు అనుకున్నారు, వాళ్ళు అనుకున్నారు. ఎందుకంటే చాలా వరకు సైలెంట్ కూడా అయిపోయారు మీరు. తన లైఫ్లో తను, మీ లైఫ్లో మీరు కూడా చాలామంది ఉన్నారండి. సో వాళ్ళైతే సెకండ్ ఛాన్స్ ఒక జడ్జిమెంట్ అయితే మీన్స్ మీ సెకండ్ ఛాన్స్ గురించి ఎదురు చూస్తున్నారు మీ లైఫ్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి. కాకపోతే ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు మీకంటే దూరంగా ఉండొచ్చు, లేదంటే ఒక దగ్గర ఉన్నా కూడా వాళ్ళ సిచ్యువేషన్స్ అనేవి సరిగ్గా లేకుండా ఉండొచ్చు అండి. వాళ్ళైతే మీకైతే అంటే వాళ్ళు గిల్టీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు చేసిన తప్పులకు కానీ. అందుకని చెప్పేసి ప్రజెంట్ అయితే వాళ్ళు ఒకవేళ మీకు దగ్గరలో ఉన్నా దూరంగా ఉన్నా కూడా మీ దగ్గరికి రావడానికి కొద్దిగా షేమ్గా ఫీల్ అవుతున్నారు. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికి ఒక చిన్న మనవి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.
ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో ఎంతమందికి రెజనేట్ అయితే అంతమంది మాత్రమే తీసుకోండి. ఎందుకంటే కనుక ఇది జనరల్ రీడింగ్. మళ్ళీ కామెంట్ బాక్స్లో పెట్టకండి ప్లీజ్ దయచేసి. ఏమని అంటే కనుక అక్క మా పర్సన్ రారు, లేదంటే మా పర్సన్ ఇంకా లేరు, ఇలాంటి ఏదో చేయకండి. సో మా పర్సన్ రావాలి అని చెప్పేసి 111 అని చెప్పేసి కింద క్లైమ్ చేసుకోండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.